మీరు సిక్స్త్ రోజున పుట్టారా? పుడితే మీకు అదృష్టం, మీ భర్తకు అదృష్టం, మీ భార్యకు అదృష్టం, మీ తల్లిదండ్రులకు అదృష్టం. ఇది ఎలాగో క్లియర్గా ఫుల్ వీడియో చూసేయండి. సిక్స్త్ రోజు మాత్రమే, 15 కాదు, 24 కాదు, ప్రతి 3 డేస్కి ఒకసారి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద నేను ఒక వీడియో చేస్తాను. మీకు దీన్ని ఓన్లీ 25% మాత్రమే నిజాలు ఉంటాయి. తర్వాత మీరు డైరెక్ట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రిడిక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఆరా పవర్స్ క్రియేట్ చేసుకుంటే మీరు బాగా సక్సెస్ అవుతారు లైఫ్లో అనేది క్లియర్గా నేను ఫుల్ వీడియోలో మీకు ఒక 25% వరకు చెప్తాను. మిగతా 75% ఏదైతే ఉందో మీరు అన్ని విన్నింగ్స్ సెక్షన్కు ఏదైతే ఉందో అవన్నీ చేసుకోవచ్చు. నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా మంచి టాపిక్స్ ప్రతిరోజు చేసుకుంటూ పోతున్నాం. మీ అందరూ కూడా చాలా పవర్తో ఉండాలని కోరుకుంటున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరిమణులు అనుకుంటున్నాను. మీరందరూ చాలా బాగుండాలి. మనం అందరం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే అన్నిటికీ, దేశాలన్నిటిలో మనము ఆదర్శంగా నిలబడే ఛాన్స్ ఉంటుంది. నేనైతే నా దేశం నాకేమిస్తుంది అని కాకుండా నేను దేశానికి ఏమిస్తున్నాను అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. అలాగే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరిమణులు అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇలాగే అనుకొని ప్రతి ఒక్కరికి కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఉండండి. ఇది కలియుగం. ఎవరికి ఏ హెల్ప్ చేయొద్దనే ఉద్దేశంతో మాత్రం 100% ఉండకండి. ఎందుకంటే మన దగ్గర ఆరా పవర్స్ ఉంటే ఇలాంటి గుణాలు అనేటివి వస్తాయి. ఎప్పటికీ కూడా మనం ఆరా పవర్స్ క్రియేట్ చేసుకుందాం, 10 మందికి హెల్ప్ కొందాం, మనం బాగుందాం, 10 మందిని కూడా బాగుంచుదాం అనే ఉద్దేశంతో ఇలాగే ఉండండి, ఇలాగే చేసుకోండి. 6th నంబర్ వాళ్ళు ఎలా ఉంటారో టోటల్గా కంట్రోలింగ్ పవర్లో ఉంటారు. క్లియర్గా మీకు తెలియజేస్తాను. 100% మన లైఫ్లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి అంటే మనందరికీ తెలిసినదే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. బ్రహ్మనేమో పుట్టిస్తాడు, విష్ణువేమో మనకు అన్నం పెడతాడు. ఏదైతే మధ్యలో బాగోగులన్నీ కూడా విష్ణుమోహన్ చూసుకుంటాడు. అలాగే మనకు శివుడు ఏదైతే మనకున్నాడో ఆయన మనల్ని పరలోకాలకు తీసుకెళ్ళిపోతాడు. ఇది అందరికీ తెలుసు. సక్సెస్ఫుల్ వేలో మనందరం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ సక్సెస్ వే అనేది ఎలా ఉండాలో మీ అందరూ తెలుసుకోండి. సక్సెస్ ఫార్ములాకి కేర్ ఆఫ్ అడ్రస్గా న్యూమరాలజీ ఉంటుంది, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఒక అఫర్మేషన్, మనం యూనివర్స్కి అప్లికేషన్ ఒకటి పెట్టేద్దాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఆ యూనివర్స్ ఇంకా మనము పవర్తో ఉండాలని, మనం ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనము మన యొక్క కాంటెస్ట్ ప్రకారము మీరందరూ కూడా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. లైఫ్లో ఒక సక్సెస్ వే మనందరికీ కావాలి. ఈ సక్సెస్ వే ఎలా ఉండాలి అంటే ఒక ఆరా శక్తితో నిండి ఉండాలి. ఈ ఆరా శక్తి అంటే మనకి ఒక దైవశక్తి, ఒక యూనివర్స్ శక్తి, ఒక కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీతో మనము 100% సక్సెస్ఫుల్గా మనం వెళ్ళొచ్చు. సక్సెస్ ఫార్ములా ఒకటే ఉంది, ఏమీ లేదు ఇక్కడ. మన సక్సెస్ ఫార్ములా ఏంటంటే, ఒకటి, మన మొబైల్ నంబర్ మార్చాలి, మనకు మంచి కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుంది. మన మొబైల్ నంబర్లో 1 నుంచి 10 స్థానాల వరకు ఎలాంటి నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్సే మనల్ని లైఫ్లోకి సక్సెస్ అయ్యేలా చేస్తాయి. అలాగే రెండోది మన ఆరా పవర్స్. మన ఆరా పవర్స్ ఏవైతే ఉన్నాయో శక్తిని ఇస్తాయి మనకి. అంటే మనం ఏ పని చేస్తున్నా సరే సక్సెస్ అయ్యేలాగా ఆ ప్లానింగ్ మాత్రమే వేసుకుంటాము. పిచ్చి పిచ్చి పనులు చేసి, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసుకొని, పిచ్చి పిచ్చి బిజినెస్ ఎవరో చెప్తే, ఏదో చెప్తే మాత్రం విననీయదు. ఖచ్చితంగా మన మైండ్లో ఏదొస్తుందో అది మాత్రమే చేస్తుంది, అది మాత్రమే సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే ఆరా పవర్ అంటే మనం క్లీన్గా ఉంటాం. అంటే దుష్ట గ్రహాలతో, దుష్టులతో మనం ఉండలేం. అట్లానే మన యొక్క పవర్, మన ఆత్మశక్తి ఏదైతే ఉందో గట్టిగా ఉంటుంది.
ఈ ఆత్మశక్తి గట్టిగా ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేసినప్పుడు చెడు తిరుగుళ్ళు, చెడు వ్యవహారాలు, చెడు పనులు ఏది చేయకుండా మనల్ని సక్సెస్ వేలే తీసుకెళ్తుంది. సార్ ఇవంతా ఆరా పవర్ మనకు బాగా కావాలంటే ఏంటి అంటే, మనకు ఆరా పవర్ బాగుండాలి అంటే మన ఏదైతే కుబేర రాడ్స్ ఉన్నాయో మన దగ్గర కుబేర రాడ్స్ ఇన్స్టాలేషన్ ఖచ్చితంగా చేసుకుంటే కనుక మనకు ఆరా పవర్స్ అనేటి కుబేరుడు ఉన్నాడు చూడండి ఇక్కడ. ఈ కుబేర పవర్ అనేది చాలా పవర్ఫుల్ గా మారిపోతుంది. మనందరికీ పవర్ఫుల్ శక్తితో మనం ఉంటాం. ఈ కుబేర పవర్ తో శక్తివంతంగా మనం మారతాం. శక్తివంతన మన ప్రాబ్లమ్స్ లేకుండా మనల్ని చేస్తుంది. ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా చూసుకుంటుంది. మీరు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఒక మ్యారేజ్ డేట్ అండి. మన మ్యారేజ్ డేటు బాగా లేకపోతే అంటే చెడు గ్రహాలతో ఒకవేళ మన మ్యారేజ్ డేట్ ఉంటే కనుక బాగా పనిచేయదు. ఇక్కడ 19th April 2026 ఒకటి ఉంది, 19th August 2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది. ఈ మ్యారేజ్ డేట్స్ చేసుకుంటే గనక మనకు రాజు ప్లస్ కుజుడు అంటే ఒక రాజు ఒక సైన్యాధిపతి మనతో ఉన్నట్టే. అంటే మనము వాళ్ళలాగా మారి అన్నిట్లో శక్తివంతంగా మారిపోయి మన సక్సెస్ లోకి మనం 100% వెళ్దాం. ఇప్పటి నుంచి ఒక చెడు మ్యారేజ్ డేట్ చేసుకొని ఉంటాం. దాంతో రోజు రోజుకు ప్రాబ్లం అయిపోయి చివరికి ఏమీ మిగలకుండా అయిపోతుంది. చివరికి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాము. చివరికి సక్సెస్ లేకుండా వెళ్ళిపోతాం. కొంతమంది చూస్తూ ఉంటాను నేను, అక్కడ ఆరా పవర్స్ క్రియేట్ చేసుకుంటారు, మొబైల్ నంబర్స్ మార్చుకుంటారు, చివరికి మ్యారేజ్ డేట్ మార్చుకోరు. దానివల్ల కూడా మనకు సక్సెస్ ఆగిపోతుంది. ఈ 3 కరెక్ట్గా విధానంలో పెట్టుకోండి. 100% మీ లైఫ్కి చాలా సక్సెస్ ఉంటుంది. గ్యారంటీగా ఈ 3 అయితే మార్చుకోవాల్సిందే. అలాగే వెహికల్ నంబర్లో 3478 కూడా లేకుండా చూసుకోండి. ఇది మన చేతుల్లో ఉన్న పని 100%. ఇక్కడ మ్యారేజ్ డేట్స్ కావచ్చు, వెహికల్ నంబర్స్ కావచ్చు, మన నేమ్స్ కావచ్చు, బిజినెస్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకోండి. అలాగే కుబేర మాల అని ఒకటి ఈ మధ్య ఇంకొకటి తయారు చేయించాం. కుబేర మాల బిజినెస్ సక్సెస్ చేసే మాల. ఈ మాలను కూడా తీసుకోండి. అది కొంచెం చాలా హెవీ కాస్ట్గా ఉంది, నా దగ్గర కూడా లేదు. వచ్చిన ఒక 10 చేయిస్తే 10 మన కస్టమర్స్ అందరూ తీసేసుకున్నారు. చాలా రేటు ఉంది ఇది. ఈ రేటు ఉన్నది మెయిన్ వాళ్ళు మాత్రమే, కొంచెం డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎఫోర్డ్ చేయగలుగుతారు. కానీ అది మన లైఫ్లో మన దగ్గరకు వచ్చిందంటే చాలా పవర్ఫుల్గా మారుతుంది. కానీ ఈ కుబేర మాల ఏదైతే ఉందో, ఈ బిజినెస్ మాల ఏదైతే ఉందో, నేను నా చేతికే ఉన్నాయి కాబట్టి నాకు ఆ మాల వేసుకుందామంటే సరే అందరికి ఇచ్చేస్తున్నాం కదా, సరే పోనీ లేని వాళ్ళకి ఇచ్చేద్దాము అని ఆ రేటు ఉన్న మాల మీరు ఏదైతే ఉందో తీసేసుకోండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూద్దాం. 6th రోజున పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనము నేను చెప్పేది ఒకటే. ప్రతి ఒక్క 6లో పుట్టిన వాళ్ళకి మీ వలన మీ ఇంటికి చాలా పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటే డబ్బు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులకి మీరు పుట్టిన వెంటనే. తర్వాత మీ భర్తకి కావచ్చు, అంటే పెళ్ళైన తర్వాత భర్తకి బాగా కలిసి వస్తుంది. మళ్ళీ భార్యకు కూడా, అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు. అంటే ఇక్కడ 6లో పుట్టిన వాళ్ళు మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ అందుకనే ఈ 6లో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కానీ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక చిన్న ట్రిక్స్ చెప్తాను మీకు. మీరు 6th రోజున పుట్టారు, మీ యొక్క మ్యారేజ్ డేటు 8 రోజున అయింది. గోయిందా. ఇక మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ 25% మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 8 75% రూలింగ్ చేస్తుంది. 8 కావచ్చు, 17 కావచ్చు, మళ్ళీ 26 కావచ్చు. ఇది ఒక్కటే కాదు, 2 నుంచి 9 వరకు ఏ మ్యారేజ్ డేట్ అయినా సరే మీకు అస్సలు వర్తించదు. 6th రోజు మ్యారేజ్ 6th పుట్టిన వాళ్ళైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, మీకు తోడుగా ఏ గ్రహానికైనా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళైనా సరే 1, 10, 19 మాత్రమే
సెట్ అవుతాయి. ఏ డేట్స్ ఎవరికి కూడా మంచి పొజిషన్లో ఉండాలనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే ఒక కంపెనీలో మంచి పొజిషన్ ఉండాలి, నేను ఒక మంచి అందరికీ మేలు చేయాలి, అందరితో నేను బాగుండాలి, అందరితో సక్సెస్ అవ్వాలి, అందరితో నాకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ డేట్స్లో 1, 10, 19 మాత్రమే మ్యారేజ్ చేసుకుంటే మంచిది. చూసుకోండి, మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే ఎవరి మాటలు వినకండి దయచేసి. నేను కూడా మా యొక్క ఫ్రెండ్స్ ఒకటి మ్యారేజ్ డేటు 10th ఉందని చెప్పేసి నేను 11th రోజు చేసుకున్నాను. వాని కోసం నేను సాక్రిఫైస్ చేస్తే వాడు అమెరికాలో ఉన్నాడు, నేనేమో నానా కష్టాలు పడి సరే ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాను. కానీ నేను ఈ పని చేసుకోకుండా, ఇవన్నీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ తెలుసుకోకుండా నా బిజినెస్లు బాగా చేసుకొని నా ఫ్యామిలీని బాగా చేసుకోలేకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది? అది మీ అందరూ కూడా చూసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్లో మనందరికీ మంచి పవర్ ఉండాలంటే ఈ 1, 10, 19 మాత్రమే వచ్చే మ్యారేజ్ డేట్సే చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు తెలియకపోతే మీ పంతులు గారు ఖచ్చితంగా అడగండి కొన్ని డేట్స్, ఆ సెంటిమెంట్ కూడా ఉంటే ఆ డేట్స్లో తీసుకొని రండి. నేను ఒక ముహూర్తంతో సహా టైమింగ్స్తో సహా మీకు ఇస్తాను. ఆ టైమింగ్స్లోనే మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే మన సమస్యకు మనకు పంతులు గారు ఉన్నారు, ఆయన చేసేది మంచిదే, ఆయన తిథులలో పెట్టిస్తాడు ఓకే, కానీ ఆయన ఉండడు, మ్యారేజ్ చేసి వెళ్ళిపోతాడు. మన బంధువులు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది సండే కోసం పెళ్లి చేసుకుంటుంటారు. అస్సలు చేసుకోవద్దు. మీరు సండే కోసం కాదు, మీకు డేట్ కోసం చూసుకోండి. మీ డేట్ ఏమవుతుందో ఆ డేట్లో మ్యారేజ్ చేసుకోండి. ఆ డేట్ పవరే మీ పైన మీ ఫ్యామిలీ పైన లైఫ్ లాంగ్ ఉంటుంది. మీకు ఎవరు తోడు రారు. పెళ్ళైన తర్వాత నుంచి ఎవరు ఉండరు, ఎవరు లేరు. మీ భార్య భర్తలు మాత్రమే ఉంటారు. మీ భార్య భర్తలు కొట్టుకోవాలి, మీ భార్య భర్తలు తిట్టుకోవాలి, మీ భార్య భర్తలే సుఖంగా ఉండాలి, మీ భార్య భర్తలే ఎంజాయ్ చేయాలి, మీ భార్య భర్తలే విడాకులు తీసుకునే ఛాన్స్ వస్తుంది, మీ భార్య భర్తలకే అన్ని వస్తాయి, మీ భార్య భర్తలే ఏదైనా చేయాలి. మనము మాత్రమే మిగులుంటాం. ఏ ఫ్రెండ్ మిగలడు, ఏ పంతులు మిగలడు, ఏ తల్లిదండ్రులు మిగలరు. ఓన్లీ మన ఫ్యామిలీ బర్త్డే మాత్రమే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, 6 వాళ్ళైనా సరే ఎవరైనా సరే. నెక్స్ట్ ఒక వెహికల్ తీసుకుంటారు, ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటారు 6 వాళ్ళు. కానీ ఏ మొబైల్ నెంబర్ మీకు సెట్ అవుతుంది? మీకు అందరికీ అదృష్టమే, మీకు మీ వల్ల అందరికీ, మీ భార్యకు అదృష్టమే, మీ భర్తకు అదృష్టమే, మీ తల్లిదండ్రులకు అవసరమే, మీ పిల్లలకు కూడా అదృష్టమే. కానీ మీ పెళ్ళైన తర్వాత మీరు 25%లో పడిపోతే 75% నెగిటివ్ ఉంటే మీ ఫీజులు ఎవరు కట్టాలి, మీ పిల్లల ఫీజులు ఎవరు కట్టాలి, మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు పడుకుంటూ ముందుకెళ్తారు. అందుకనే 19 ఏప్రిల్ 19 ఆగస్ట్ ఉంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకొని ఇవి చేసుకోండి. వెహికల్ నెంబర్స్తో మాత్రం చాలా జాగ్రత్త. మీరు లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇమీడియట్గా సార్ నాది 6 ఉంది కదా సార్, నాకు మనీ నంబర్ కదా సార్, నేను శుక్రుడి పవర్లో పుట్టినా కదా సార్, చంకలు ఎగరేసుకోకండి. దయచేసి చెప్తున్నా, మీరు సమస్యల బారిన పడుతున్నారంటే ఎక్కడో చోట తప్పు జరిగింది. మీరు పుట్టిన వెంటనే మీకు అంత సక్సెస్ ఉంటే లైఫ్ లాంగ్ కూడా సక్సెస్ ఉండాలి, మనందరికీ కూడా పవర్ ఉండాలి. అందుకనే ఈ పవర్తో మనం ముందుకెళ్ళాలి. సక్సెస్ అనేది మనకుంటుంది. ఇక్కడ ఈ 6 వాళ్ళకు మెయిన్గా అన్ని కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి. అంటే ఏది ఎక్కువ చేయాలి, డబ్బుని ఎక్కువ ఖర్చు పెట్టాలా వద్దా, రావాల్సింది తెచ్చుకుంటారు, అన్ని తెచ్చుకుంటారు. కానీ మీకు రాకపోతే, నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆమె 6 డేట్లో పుట్టింది, కానీ ఆమె డేట్ ఆఫ్ మ్యారేజ్ 27. వాళ్ళు అన్నిట్లలో మంచి, విద్యలో మంచిదే, ఒక టీచింగ్ పవర్ మంచిదే, అన్ని విధాలుగా చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఎలా వచ్చాయి? 27 మ్యారేజ్ డేట్. ఆరా పవర్స్ వాళ్ళ ఇంట్లో అస్సలు లేవు. పిల్లలు మాత్రం ఒకరే పుట్టారు. చూడండి, అంటే 27లో ఏం చేస్తుంది? ఎక్కువ భక్తి భావం ఉంటుంది, ఎక్కువ దేవుడి శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఈ 6 వలన మనీ పవర్ అనేది ఎక్కువ లేదు వాళ్ళకి. ఎందుకనే ఇలాంటి డేట్ ఆఫ్ మ్యారేజ్లు చేసుకోవడం కానీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ఈ కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినందుకు ఒక ఉన్న టీచర్ పోస్ట్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. అందుకనే మీరు కూడా నేను చెప్పేది ఒకటే, ఒక ఏదైనా 6 రోజు మంచిదే, కానీ ఈ 6 రోజు అని మీరు పెట్టుకొని ముందుకెళ్ళండి. 100%
మనం లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలైనా పెద్దలైనా మన లైఫ్ని మనం ఒక ఆరాశక్తితో, ఒక మొబైల్ నంబర్తో, ఒక మ్యారేజ్ డేట్తో మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కావాలి. ఇదేంటో మీరే పూర్తిగా మీ డెసిషన్ మీదే. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. 100% శక్తివంతంగా కావాలి. మన భారతదేశానికి మనమేంటో చూపించాలి తప్ప మన భారతదేశం మనకేమి ఇవ్వదు. మనమే భారతదేశానికి ఇవ్వాలి. భారతదేశం అంటే మనందరం బాగుంటే భారతదేశం బాగుంటుంది. మనందరం సమిష్టిగా ఉంటే భారతదేశం బాగుంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ.